పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్ ఈ రోజంతా ఆందోళనతో దద్దరిల్లింది. సివిల్ సప్లైకి సంబంధించిన హమాలీ కూలీ రేట్లపై ప్రభుత్వము ఇచ్చిన హామీని మరిచి అమలు చేయడం అని చెప్పి ఆందోళనలో దిగిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులంతా ఆందోళన ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా చెప్పండి, అసలు ఈ కూలీ రేట్ల పెంపుదలపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంది, ఇప్పుడు మీ యొక్క డిమాండ్ ఏంది? మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నూతనంగా అగ్రిమెంటు కూలీ రేట్ల అగ్రిమెంటు జరుగుతుంది. ఇది ఆనవాయితీ. గత సంవత్సరాల నుంచి అనేక సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంటు జరుగుతుంది కొత్త చట్ట ప్రకారం. కానీ ఈ ప్రభుత్వానికి మేము ఒక సంవత్సరం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. అనేక సార్లు సివిల్ సప్లై భవన్ను 2 సార్లు ముట్టడించినాం. 3వసారికి సివిల్ సప్లై అధికారులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను పిలిచి 4వ తారీఖు నాడు డిసెంబర్ నాడు 2024 రోజు 4వ తారీఖు రోజున అన్ని సంఘాలను పిలిచి ఒప్పందం జరిగింది. గతంలో ఇస్తున్నటువంటి 26 రూపాయలకు అదనంగా 3 రూపాయలు పెంచుతూ 29 రూపాయలుగా ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరినటువంటి జీవో ఏదైతే ఉందో వెంటనే వారం రోజులలో విడుదల చేయాలి. కానీ వారం రోజులు అయిపోయింది. డిసెంబర్ 4వ తారీఖు నాడు ఏదైతే అక్టోబర్లో జరిగినటువంటి ఒప్పందంని డిసెంబర్లో మీరు చేయాలని అనుకున్నాం. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందం డిసెంబర్ కూడా అయిపోయింది. మీరు వెంటనే మీరు జీవో విడుదల చేయాలని మొన్న పోయిన డిసెంబర్లో మేము 18వ తారీఖు నాడు కమిషనర్ గారి భవన్ ముట్టడిచ్చేసి మళ్ళీ మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. మీరు వెంటనే జీవో కనుక విడుదల చేయకుంటే మేము జనవరి 1వ తారీఖు నుంచి సమ్మెకు పోతాం అని అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి 18వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. అదే రకంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎంలందరికీ కూడా మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. 1వ తారీఖు నుంచి పెంచినటువంటి మీరు ఒప్పందం చేసుకున్నటువంటి జీవోను విడుదల చేయాలని 1వ తారీఖు నుంచి మేము సమ్మె చేస్తున్నాం. అయితే మీరు ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, సివిల్ సప్లైలో చాలా కీలకమైన సమయం ఇది. వేలాది టన్నులు లారీలు కానీ ఇవన్నీ వస్తుండే పరిస్థితిలో హమాలీలు పనికి వెళ్ళని పరీక్షల్లో చాలా ఇటు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా, ఎలా చూస్తారు దీన్ని? మేము ప్రజలకు వ్యతిరేకం కాదండి. దీనికి ప్రభుత్వ బాధ్యత వహించాలి. ఎందుకొరకంటే మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినాం. ప్రభుత్వం ఒప్పుకున్నది మేము సమ్మెకు పోతున్నామని కూడా చెప్పడం జరిగింది. 18వ తారీఖు నాడు 15 రోజుల ముందు మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. కాబట్టి నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్రజా పంపిణీ ద్వారా అందివ్వాలి, ప్రజలకు మెరుగైనటువంటి వస్తువులు అందివ్వాలనేది వాస్తవం. ఇప్పుడు మేము ప్రజలకు వ్యతిరేకం కాదు. దీనికి పూర్తి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ సమ్మెకు కారణం ప్రభుత్వం కనుక జీవో విడుదల చేసేది ఉంటే ఈ రోజే మేము సమ్మెను విరమిస్తాం. కాబట్టి వెంటనే జీవో విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికే అంటే ఇది ఎప్పటికీ శరమామూలుగా జరిగే ఒప్పందం ప్రకారము అసలు కూలీ రేట్లు ఎంత ఉండే, ఇప్పుడు మీరు ఎంత డిమాండ్ చేస్తారు, ప్రభుత్వం ఒప్పుకున్నది ఎంత? రాష్ట్ర ప్రభుత్వం జనరల్గా చట్ట ప్రకారం కార్మికులకు 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. అక్టోబర్లో అగ్రిమెంట్ జరిగింది. 26 రూపాయల నుంచి మేము 35 కావాలంటే 26 రూపాయలు గతంలో ఉండే 29కి అగ్రిమెంట్ అయింది. అది అక్టోబర్ 4వ తేదీన అయింది. 4 నెలల్లో అమలు చేయాలా, డిసెంబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి ఆనాడు అగ్రిమెంట్ కొనసాగింది ఏఐటీసీతో, సివిల్ సప్లై నాయకత్వంతో. ఈనాడు 4 నెలలు గడిచింది. ఆ 29 3 రూపాయలు పెంచినటువంటి ఎగుమతి దిగుమతి మీద పెంచినటువంటి డబ్బులు ఇప్పటివరకు జియోలే. దురదృష్టం ఏంటంటే ఒప్పందం మీద సివిల్ సప్లైస్ కమిషన్ సంతకం పెడతాడు, యూనియన్ సంతకం పెడతాయి. ఆ అమలుకు జియో రిలీజ్ చేసి అమలుకు వెళ్ళాలి. నేటి వరకు కూడా జియో విడుదల కాలే. ఎంత నిర్లక్ష్యం కార్మికుల పట్ల, కార్మికుల సమస్యల పట్ల. రక్తాన్ని దోపిడీ చేస్తున్నటువంటి పాలక వర్గం మాటలు చెప్పేది ఒకటి, చేతుల్లో మాత్రం ఆచరణలో కొనసాగడం లేదు. మేము తక్షణమే మీరు ఇచ్చిన ఒప్పందం ప్రకారం 3 రూపాయలు పెంచారు, 3 రూపాయలు అమలు చేయండి. సంక్రాంతి వచ్చింది, పేదలకందరికీ పీడిఎస్ బియ్యము అన్ని సరుకులు రవాణా కావాలి, పాఠశాలలకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా దీనికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు నిలబడడం లేదు. కాబట్టి తక్షణమే చేయాలని సమ్మెకు వెళ్ళడం జరిగింది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకవేళ మీతో చర్చలు జరిపి ఒప్పందాలు కాకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏ మాత్రం కూడా
వెంటనే జియో జారీ చేసి అమలు చేయకపోతే ఏఐటీసీ సివిల్ సప్లై హమాలి కార్మికులే కాదు, ఏఐటీసీకి ఉన్నటువంటి అనుబంధ సంఘాలు దాదాపు 50 సంఘాలు ఉన్నాయి. మొత్తం ఏఐటీసీ మొత్తం కార్మిక సంఘాలన్నీ ఈ సివిల్ సప్లై హమాలి కార్మికులకు మద్దతుగా సమ్మెలకు వస్తారు. వారికి మద్దతుగా కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా ఈ సమ్మెకు మద్దతుగా కార్యరూపం దారుస్తుంది, కార్యరంగంలోకి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టేంత వరకు, వెంటనే అమలు చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. తక్షణమే దీన్ని జియో జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే సివిల్ సప్లై కార్పొరేషన్కి సంబంధించి హమాలీ కూలీల పెంపుపై ప్రభుత్వము ఒప్పందం ప్రకారము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరిగింది. అయితే ప్రతి 2 రోజులకోసారి ఈ పెంపుదల ఉంటుంది, అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈరోజు మేము సమ్మెకు దిగమని చెప్తూనే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కలగొద్దనుకుంటే వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఆ అమలు చేయాలి, హామీలు నిలబెట్టుకోవాలని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.